హలో ఫ్రెండ్స్, నేను రాజు. నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ 9 నెలల కాలంలో జనసేన పార్టీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, ఆయన మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత తన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురం పైన చాలా పెద్ద ఫోకసే పెట్టాడు. ఆయన రాష్ట్రంలోనే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఆయన శ్రద్ధ తీసుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన నిన్న శంకుస్థాపన చేశాడు. అందులో ఒకటి, ఇప్పటి వరకు 36 పడకల ఆసుపత్రి ఉన్నటువంటి దాన్ని 100 పడకల ఆసుపత్రిగా, అలాగే దాదాపు 213 సీసీ రోడ్లకి ఆయన శంకుస్థాపన చేశాడు. ఇలా పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్ళిన ప్రతి సందర్భంలో ఆయన పక్కన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడ్డాను, నా వల్లే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురంలో గెలిచారు, నేను చాలా సాక్రిఫైస్ చేశానని చెప్పుకునే ఎన్విఎస్ఎన్ వర్మ నిన్న పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండడం. అయితే ఇది దేనికి సంకేతం? ఇప్పుడు ఇదే పెద్ద చర్చ జరుగుతాం. ఇక ఈ 2024 నుంచి పిఠాపురం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రధాన నియోజకవర్గం అయిపోయింది. పిఠాపురంలో ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు వేలు చూపిస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా చూస్తే ఒక దళిత కుటుంబాన్ని సమాజ బహిష్కరణ చేశారని ఒక వార్తలు వచ్చాయి. దీని వెనకాల ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరుండి నడిపించాడనే మాటలు కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడారు. అలా పవన్ కళ్యాణ్ గారిని చెడు చేయడం కోసం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన నియోజకవర్గంలో పలానా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదా, పవన్ కళ్యాణ్ పిఠాపురంకి ఏం చేయడం లేదు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారిని బద్నాం చేసే విధంగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా చూస్తే ఈ పిఠాపురం సంబంధించినటువంటి వర్మ, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే నాగబాబు గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్, వీళ్ళ మధ్యన గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఇష్యూ నడుస్తుంది. మీ అందరికీ తెలిసిందే, ఈ వర్మ చాలా సందర్భాల్లో ట్వీట్లు వేశాడు, నాకు ఎమ్మెల్సీ రాకుండా చేశారని కామెంట్ చేశాడు. అలాగే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడానికి నేనే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అంటూ ఆయన కామెంట్ చేయడం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులపై దాడికి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పిఠాపురంకి సంబంధించిన వ్యక్తులు తిట్టడం, ఇదంతా వెనుక నుండి ఈ వర్మ నడిపించడం, ఇదంతా చూస్తూ ఉన్నాం. మొన్న నుంచి చాలా రోజుల నుంచి ఈ సీన్స్ చూస్తూ ఉన్నాం. అయితే సడన్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఈ వర్మ రావడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేదే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతాం. దీనికి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు ఏమంటున్నాయంటే, వర్మ లేకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉండదు, ఈ వర్మ ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ తెలుసుకోవడం వల్లనే ఆయనను పిలిపించారు, అందుకే ఆయనను పక్కన పెట్టుకున్నారు, ప్రతి కార్యక్రమానికి ఆయనను తోడుగా తీసుకెళ్లారు, ఆయన చేత కూడా కొన్ని శంకుస్థాపనలు చేపించారనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉండే కొన్ని వెబ్సైట్లు, అలాగే ఒక న్యూస్ ఛానల్ కూడా ఇదే కథనాన్ని వేసింది. అయితే ఇక్కడ చూస్తేనేమో తెలుగుదేశం, జనసేన ఈ రెండు పార్టీల మధ్యన పిఠాపురంలో పెద్ద ఎత్తున గ్యాప్ ఉంది. మా వల్లే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడు, లేదంటే పవన్ కళ్యాణ్ డిపాజిట్ కూడా రాదని చెప్పేసి వర్మ అండ్ కో చాలా సందర్భాల్లో చెప్పారు. దానికి కౌంటర్గా నాగబాబు గారు కౌంటర్ ఇచ్చాడు, ఆవిర్భావ సభలు. ఇటు కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం ఈ ఇరు వర్గాల మధ్యన గొడవలు కొట్లాటం జరుగుతూ ఉన్నాయి. మారెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తిపై దాడికి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వెళ్ళారు. అలా ఇంత జరుగుతూ ఉన్నా కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలిపించారా? అయితే ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వెబ్సైట్లు కానీ, న్యూస్ ఛానల్స్ కానీ కథనాలు వేస్తూ ఉంటే, ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము పిచ్చోళ్ళమా, నిన్న మొన్నటి వరకు ఇష్టానుసారంగా మాట్లాడి మా పైన దాడికి దిగి, మా వల్లే ఇవాళ జనసేన పార్టీ అధినేత ఇక నిలబడ్డాడు, మా వల్లే ఇవాళ గెలిచాడని కామెంట్లు చేస్తున్న వీళ్ళు ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ సరిగ్గా పనిచేయట్లేదు, ఆయన స్థానికుడు కాదు అని మీరు ప్లకార్డులు పట్టుకోండి అందరినీ రెచ్చగొట్టిన ఈ వర్మ
ఇప్పుడు ఏమీ తెలియనట్టు పవన్ కళ్యాణ్ పక్కన నిలబడి జబ్బా జబ్బా రాసుకుంటూ నిన్న మొన్నటిదాకా కేసులు పెట్టించుకున్న వాళ్ళతోని ఇవాళ మీరు ఒకటై మమ్మల్ని ఏకాకులు చేస్తారని చెప్పి జనసేన పార్టీకి సంబంధించిన స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఈ పిఠాపురంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కార్యకర్తలపైన పెద్ద ఎత్తున కేసులు పెట్టారు ఈ పిఠాపురం వర్మకు సంబంధించినటువంటి అనుచరగణం. ఇవాళ ఆ కార్యకర్తలు అదే మొత్తుకుంటున్నారు, మాపై కేసులు ఉన్నాయి, మీరు ఒకటైపోయారు. ఇవాళ శంకుస్థాపనకు పిలిచారు, ఆయన చేత రిబ్బన్ కటింగ్లు చేపిస్తూ ఉన్నారు. మేమంతా చూసుకుంటూ కూర్చోవాలా? మీకోసం మేము పోరాటం చేశాం, మీకోసం తపన పడ్డాం. మిమ్మల్ని తిడతా ఉంటే తట్టుకోలేక మేము వాళ్ళకి ఎదురెళ్ళాం. ఇవాళ మీరు ఒకటై మా కేసులు పెట్టుకున్న మేము ఏమైపోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు ఆవేదన పడుతున్నారు. ఈ ఆవేదనని పవన్ కళ్యాణ్ ఎట్లా అర్థం చేసుకుంటారు? అలాగే ఈ వర్మ వాళ్ళ అనుచరుల చేత ఆ కేసులు విత్డ్రా చేయిస్తారా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే అవసరానికి ఒకలాగా, అవసరం లేకుంటే మరోలాగా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధిష్టానం వర్మని దూరం చేసుకోలేక వర్మకి నచ్చజెప్పి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళండి తప్పదు అని చెప్పి పంపించారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం వర్మను కలుపుకొని వెళ్ళండి, ఎందుకంటే కూటమి మధ్యన గ్యాప్లు వస్తాయి, గొడవలు కొట్లాటలు ఎందుకు, అన్నెసరీ నడవని కథ నడవని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలిపించడం, ఆయనతో పాటు తిప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ హార్డ్ కోర్ జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, అలాగే ఈ వర్మను కామెంట్ చేసినటువంటి నాగబాబు పరిస్థితి ఏంటి అంటే ఇదే రాజకీయం. ఇక్కడ అవసరానికే రాజకీయాలు ఉంటాయి తప్పితే దాని వెనకాల క్యాడర్ ఏమైపోతారు, క్యాడర్ మనోభావాలు ఏంటి? నిన్న మొన్నటి వరకు కొట్టుకు సచ్చిన వీళ్ళందరూ ఇవాళ మళ్ళీ కలవాలంటే వాళ్ళు ఎలా కలుస్తారు? వాళ్ళపై కేసులు ఉన్నాయి. మరి వర్మ కేసులు పెట్టించాడు, ఆ కేసులు విత్డ్రా చేయించుకున్నారా? లేదు. ఇవే పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.